అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మన ఛానల్లో డ్రైవింగ్ సిరీస్ 2024 నుంచి తీసుకురాబోతున్నానండి. ఇందులో మనకు ఇనిషియల్ గా అసలు ఎటువంటి కార్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని పర్సన్ నుంచి ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ అయ్యేంత వరకు కూడా మనం ఎలా ట్రైన్ అవ్వచ్చు, దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ మనం చేయాల్సింది ఏంటి, డ్రైవింగ్ లో మనం చేయకూడదు ఏంటి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్న వాటి గురించి అయితే మీకు ఒక క్లియర్ కట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మాత్రం ఈ సిరీస్ ద్వారా నేను ఇవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఈ సిరీస్ అయితే ప్రతిరోజు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఇన్ ద మీన్ వెల్ కూడా కొన్ని వేరే వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. వీటిని అయితే ఒక సపరేట్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి అయితే పెడతాను. 1, 2, 3, 4 డే 1 ఎలా ఉంటుంది, డే 2, డే 3, డే 4 అలాగా. మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూసారంటే మాత్రం చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, వారు చదువుకున్న వారైనా చదువు లేని వారైనా కూడా, యూత్ అయినా అండ్ ఓల్డ్ ఏజ్ వారైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా అయితే చాలా సున్నితమైన భాషలో మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను తీసుకెళ్లేసి మిమ్మల్ని నేను ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ గా అయితే నేను మారుస్తానండి. రైట్, మనం డ్రైవింగ్ చేసేప్పుడు మనకు మెయిన్ ఉండాల్సిన థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్. చాలా ఓపిక కావాలండి. ఎందుకు అంటే ఎస్పెషలీ మన ఇండియాలో డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మన ముందు రకరకాల వ్యక్తులు అని చెప్పేసి వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ తట్టుకోగలిగే శక్తి ఉండాలి. ముందు ఎవరో సడన్ గా వచ్చేసారు, ఇటు నుంచి ఎవరో సడన్ గా వచ్చేసారు, వాడిని గట్టిగా అరవడం, చేయడం, అది చేయడం, ఇది చేయడం, దానివల్ల ఏమవుతుందంటే మన పీస్ ఆఫ్ మైండ్ ని మనం లాస్ చేసుకొని ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువ ప్రమాదాలు అని చెప్పేసి జరిగే అవకాశాలు అని చెప్పేసి ఉంటాయి. దాని ఎందుకు అంటే, ఎప్పుడైతే మన మైండ్ అనేది స్ట్రెస్ తీసుకుంటుందో మన మైండ్ లో ఆల్రెడీ స్టోర్ అయి ఉన్నా, అంటే మీరు ఆల్రెడీ డ్రైవింగ్ నేర్చుకున్న విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సరిగా రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే ఆ ఫ్రాక్షన్ సెకండ్స్ లో మైండ్ మొత్తం అంతా ఫుల్ హీట్ ఎక్కిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా పేషెన్స్ అన్నది కావాలి. అండ్ దట్టు కూడా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో పేషెన్స్ గా చూడండి. వీడియోస్ అయితే కొంచెం లెంతీగా అయితే ఉంటాయి. అది లెంతీ అనేది నేను ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే, మీకు అర్థం అవ్వడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వచ్చి దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటది, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అన్న దాని గురించి మాత్రం మీకు నేను చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడైతే నేను సోలో సిరీస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. నేనున్న లొకేషన్ అమీన్పూర్ లేదా నియర్ బై విహెచ్ఎల్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక బిహెచ్ఏ లేదా ఆర్సీపురం ఒక్కరికి మాత్రం ఇస్తానండి. ఈ సిరీస్ లో కంప్లీట్ గా ఇనిషియల్ నుంచి కంప్లీట్ గా ప్రొఫెషనల్ డ్రైవర్ అయ్యేంత వరకు, అంటే ఆల్ సిచ్యువేషన్స్, ఆల్ టెరెన్స్ లో వారు డ్రైవ్ చేసే విధంగా అయితే వారిని నేను ట్రైన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నట్టయితే కనుక కేవలం ఒక్కరు మాత్రమే, అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఉమెన్ అవ్వచ్చు, లేకపోతే అంకుల్ అవ్వచ్చు, అండ్ లేకపోతే గ్రాండ్ పా కూడా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఓల్డ్ ఏజ్ ఎవరైనా అవ్వచ్చు, ఒకరిని మాత్రమే నేనైతే ట్రైన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే అప్రోచ్ అవ్వండి. కేవలం ఒక్కరిని మాత్రం తీసుకుంటాను, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. క్లియర్? ఎందుకంటే నేను వాళ్ళని తీసుకోవడానికి కూడా రీజన్, నేను డ్రైవ్ చేసుకుంటూ ఓకే ఇలా ఉంటది అలా ఉంటది అని చెప్పేసి చెప్పడం కంటే కూడా ఒకరు చేసే తప్పులు మీకు నేర్చుకోవడానికి గుణపాఠాలుగా ఉంటాయి. అంటే గుణపాఠం ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇక్కడ ఆ పర్సన్ తప్పు చేస్తున్నాడు అంటే ఓకే దట్ ఈస్ రాంగ్ అని చెప్పేసి నేను పక్కన నుంచి చెప్తూ ఉంటాను. దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందన్న దాంతో అయితే నేను ఈ అవకాశం అని చెప్పేసి ఇస్తున్నానండి. అండ్ దట్టు ఒక్కటే చెప్తున్నా, ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి. మీ క్వశ్చన్ ఏంటి అనేది మాత్రం కింద కామెంట్ చేయండి. వాటిని నేను నెక్స్ట్ క్లాస్ లో అయితే మీకు చెప్పే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్, ఒక కామెంట్. ఎందుకు అంటే ఇది నాకు ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. ఇక మనం టాపిక్ లో వెళ్ళిపోయినట్టయితే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి కావాల్సిన మెయిన్ థింగ్ ఏం చెప్పింది ఇందాక, పేషెన్స్. పేషెన్స్ తో పాటు కూడా కొన్ని బేసిక్ నాలెడ్జ్ అని చెప్పేసి మనకు కావాలండి. డ్రైవింగ్ అంటే ఓకే వచ్చేసాను, క్లచ్ నొక్కాను, గేర్ వేసాను, చాలా ముందుకు వెళ్తున్నాను, పక్కన ఇన్స్ట్రక్టర్ చెప్తుంటా రైట్కి వెళ్ళు, లెఫ్ట్కి వెళ్ళు, స్ట్రైట్ వెళ్ళు, కొంచెం రైట్కి, కొంచెం లెఫ్ట్కి, లైట్ స్ట్రైట్, ఇలా కాకుండా ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఫార్ములా వైజ్ గా నేర్చుకుందాం. అంటే ఇప్పుడు ఇలాగే ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు, అర్థమవుతుందా? అంటే రైట్కి వెళ్ళండి, లెఫ్ట్కి వెళ్ళండి అని చెప్పేసి ఇన్స్ట్రక్టర్ చెప్తూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు బట్టి పట్టేస్తారనమాట. అలా బట్టి పట్టడం వల్ల మన ఇండియాలో మెజారిటీ రోడ్ యాక్సిడెంట్స్ అని చెప్పేసి జరుగుతున్నాయండి.
అంటే లాస్ట్ 3 సెకండ్స్లో ఏం చేయాలో తెలియక చాలా మంది ఏం చేస్తుంటారంటే లైక్ ప్రతి ఒక్కసారి అంటే ఇనిషియల్గా మీరు నేర్చుకునేది వచ్చేసి సిటీ కండిషన్స్లో డ్రైవింగ్ నేర్చుకుంటారు. మెజారిటీ పీపుల్ 99% పీపుల్ అంతా కూడా సిటీ కండిషన్లో డ్రైవింగ్ నేర్చుకుంటారు. సిటీ కండిషన్లో డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు వెహికల్ అనేది ఆల్మోస్ట్ థర్డ్ గేర్ కంటే కూడా లోపలే ఉంటుంది. థర్డ్, సెకండ్, ఫస్ట్ గేర్ ఈ 3 గేర్స్ మనకు రన్ అవుతూ ఉంటుంది. అలా రన్ అయ్యేప్పుడు ఏంటంటే ఫస్ట్ క్లచ్ నొక్కండి, వెహికల్ ఆపాలనుకున్నప్పుడు నెక్స్ట్ బ్రేక్ నొక్కండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళ మైండ్లో పర్మనెంట్గా అదే ఫిక్స్ అయిపోతారు అనమాట. ఓకే, నేను వెహికల్ ఎప్పుడు ఆపాలనుకున్నా కూడా క్లచ్ నొక్కాలి, తర్వాత బ్రేక్ నొక్కాలి. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో అదే చాలా పెద్ద ప్రమాదాన్ని కూడా క్రియేట్ చేసే అవకాశాలు అని చెప్పేసి ఉంటాయి. అంటే అది తెలియక, అంటే ఎవరైతే నేర్చుకుంటున్నారో వారికి అవి తెలియక, అది ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు కాబట్టి వాటన్నింటి గురించి కూడా నేను మీకైతే చెప్తానండి. అవి మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు కాబట్టి మెజారిటీగా మన ఇండియాలో 1,75,000 పీపుల్ రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారండి. ఆల్మోస్ట్ 70 నుంచి 80,000 పీపుల్ వికలాంగుల్లాగా మారిపోతున్నారు. ఇవన్నీ కూడా ఏవి కాకూడదన్న ఒక ఉద్దేశంతో మాత్రమే నా ప్రొఫెషన్ కంప్లీట్గా నేను మానేసి వచ్చి మరి సోది చెప్పకరా అని ఎవరైతే అనుకుంటున్నారో జస్ట్ ఇమ్మీడియట్గా వీడియోని అయితే క్విట్ చేసి వెళ్ళిపోండి. క్లియర్? రైట్, ఫైన్. ఓకే, నా ప్రొఫెషన్ మొత్తం నేను కంప్లీట్గా మానేసుకొని ఈ మన ఛానల్ క్రియేట్ చేయడానికి సిటీ డ్రైవ్ అంటే మెయిన్ మోటో అంతా కూడా డ్రైవింగ్ అండ్ సేఫ్టీ. ఓకే, మనం డ్రైవింగ్ అనేది సేఫ్గా చేసామంటే మన ప్రాణాలని అండ్ మన ఫ్యామిలీని కూడా మనం కాపాడగలుగుతాం. అదేవిధంగా ఎదుటి వారిని కూడా మనం కాపాడిన వారం అవుతాం. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఏదో చేశాను, ఆ క్లచ్ నొక్కని బ్రేక్ వేసాను, వెళ్ళిపోతున్నాను, నాకు డ్రైవింగ్ వచ్చేసింది, అది కాదు. నీకు అండ్ ఆల్రెడీ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. మీకు ఎంతవరకు డ్రైవింగ్ వచ్చు, మీకు నిజంగా డ్రైవింగ్ వచ్చా రాదా, ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా ఏమైనా ఉందా అన్న దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏం చేస్తే ఎలా అవుతుంది అన్న ప్రతి ఒక్కటి కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, అంటే ఎవరో చనిపోతే నీకేంటని చెప్పేసి అడుగుతున్నారా? నా ఇంట్లో కూడా నేను మా అమ్మని లాస్ అయ్యానండి. అంటే ఆ తర్వాత చూస్తున్న ప్రతిసారి కూడా ఎన్నో వందల మంది, వేల మంది యాక్సిడెంట్స్ చూసి లేదు దీన్ని మనం కరెక్ట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ కూడా ఒక సిరీస్ అని చెప్పేసి తీసుకొచ్చాను. ఫస్ట్ లో ఫ్రీ డ్రైవింగ్ క్లాసెస్ ఇచ్చాను, తర్వాత దాన్ని ఇది చేసుకుంటూ వచ్చాను అనమాట. ఫ్రీగా ఇస్తూ ఉంటే మనకు కూడా ఇది అవ్వదు కాబట్టి ఫైన్. ఇక మనం టాపిక్ లో వెళ్ళిపోయినట్టయితే కనుక ఈ రోజుకి వచ్చేసేసి లైక్ మినిమం బేసిక్స్ అని చెప్పేసి చెప్తానండి. వాట్ ఈజ్ వాట్ అంటే మన కార్లో మెయిన్ థింగ్, ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకునేప్పుడు తెలుసుకోవాల్సిన కొన్ని థింగ్స్ ఏంటి, వాటి గురించి అయితే మీకు ఒక క్లారిటీ అని చెప్పేసి ఇస్తాను. చలో, మెయిన్ డ్రైవింగ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే స్టీరింగ్, ఫుట్ కంట్రోల్స్, గేర్. ఇవి మాత్రం మనం నోటీస్ చేస్తూ ఉంటాం. వీటితో పాటు కూడా మనకు ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సి, ఇంపార్టెంట్ విషయాలు కూడా మనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ బేసిక్స్లో. చలో లోపలికైతే వస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకు సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉన్న వెహికల్స్ అయితే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది, లివర్ ఉంటుంది. అండ్ వచ్చేసి సీట్ రిక్లైనర్, అండ్ ఇది మనకు సీట్ ఫ్రంట్కి బ్యాక్కి స్లైడ్ చేసుకోవడానికి. అది ఎలా ఏంటని చెప్పేసి చూపిస్తాను. ఎందుకంటే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రీచ్ అన్నది ఇంపార్టెంట్. మనకు లెంత్ అనేది సరిపోతుందా, మన కాళ్ళు అనేది సరిగా ఫుట్ కంట్రోల్స్ని ప్రెస్ చేయగలుగుతున్నాయి లేదా, పూర్తిగా ప్రెస్ చేసే విధంగా అయితే మనకు ఉండాల్సి ఉంటుంది. దట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ హైట్. ఒకసారి అయితే ఈ సీట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి యాజ్ యువర్ హైట్. ఈ సీట్ని మీరు కొంచెం ముందుకు పుల్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇది ప్రెస్ చేసి ముందుకు కాళ్ళతో లాక్కోవాలి. అలా కాకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే లైక్ ఓకే ఏం చేస్తుంటారంటే ఇది ప్రెస్ చేస్తారు, ఇలా ఊగుతుంటారు. అలా కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కాళ్ళు ఉన్నాయి కదా, ఈ ఫుట్ సపోర్ట్ తోటి ప్రెస్ చేసి లాక్కోవాలి. క్లియర్? ఓకే, సీట్ యాజ్ యువర్ హైట్ అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే స్టీరింగ్కి మన బాడీకి మినిమం 50 సెంటీమీటర్స్ గ్యాప్ అని చెప్పేసి ఉండాలి. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇలా వచ్చేసేసి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అది సేఫ్ కాదు, అలా చెయ్యకండి. దానికి గల రీజన్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్ అనేది ఇందులో ఉంటుంది కాబట్టి ఎయిర్ బ్యాగ్ డిప్లాయ్ అయినప్పుడు చూస్తున్నారా, ఎయిర్
ఎయిర్ బ్యాగ్ అనేది డిప్లాయ్ అయినప్పుడు అది మనకు మినిమం ఒక 50 సెంటీమీటర్స్ దాకా అయితే వస్తుందండి. మీరు దానికి క్లోజ్గా ఉన్నారనుకోండి, ఇలా క్లోజ్గా ఉన్నారనుకోండి, ఇలా పక్కకి ఒరిగిపోయే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. అండ్ దట్టు ఏంటి అంటే అలాంటి పరిస్థితుల్లో మనకు ఎయిర్ బ్యాగ్ ఉన్నా కూడా మన ప్రాణాలను అయితే కాపాడలేదన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. స్టీరింగ్ కి మనకు మినిమం 50 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలని చెప్పేసి అయితే చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది రిలాక్స్డ్ మోడ్ లో ఇలా డ్రైవ్ చేస్తూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు, అలా చేయకండి. ఎందుకంటే అలా చేసే ప్రయత్నంలో కూడా ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగినప్పుడు చాలా ఇదిగా మనకు మేజర్ గా ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఎప్పుడూ కూడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం రోడ్డు మీద వెళ్తున్నాం, మన ప్రాణాలని మనం కాపాడుకోవాలి, మన కార్లో ఉన్న వారి ప్రాణాలని మనం కాపాడాలి, అదేవిధంగా ఎదుటి వారి ప్రాణాలను కూడా మనం కాపాడాలి అన్న ఉద్దేశంతో మాత్రమే కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి సెకండ్ టు సెకండ్ ఒక రెస్పాన్సిబిలిటీగా అయితే మీరు డ్రైవింగ్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటి అంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇదేదో స్టైల్ కోసమో లేకపోతే లుక్ కోసమో ఇవ్వలేదండి. సీట్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సీట్ బెల్ట్ వేసుకోక ఎంతో మంది సెలబ్రిటీస్ 2 కోట్లు 3 కోట్లు పెట్టి కార్లు కొన్నా కూడా అలాంటి సిచ్యువేషన్ లో ఆ కార్లు అన్నది వారి ప్రాణాలని కాపాడలేకపోయాయి. ఈ విషయం అయితే గుర్తుంచుకోండి. సీట్ బెల్ట్ ఓకే, ఈ సీట్ బెల్ట్ అనేది ఓకే ఫస్ట్ ఇనిషియల్ గా ఏం చేస్తుంటారంటే ఇలా 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 లాగుతుంటారు, అది కరెక్ట్ కాదు. సీట్ బెల్ట్ పెట్టుకున్న విధానం ఏంటంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇది ఏదైతే ఉందో ఈ హుక్ ను పట్టుకోండి, ఇలా లాగండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎక్కువ కావాలనుకోండి ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ తోటి పుల్ చేయండి. ఓకే, జస్ట్ ఇన్సెట్. ఈ సీట్ బెల్ట్ వల్ల యూజ్ ఏంటబ్బా అని చెప్పేసి మీకు డౌట్ ఉందా? సరే, ముందుకైతే వస్తుంది, ఇంకా వస్తుంది. స్టీరింగ్ అయితే టచ్ అయిపోయింది, ఇంకా కూడా వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కనుక మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. సీట్ బెల్ట్ అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఏదైనా ఒక పానిక్ సిచ్యువేషన్, సడన్ బ్రేక్ వేసినప్పుడు కానీ, లేదా ఏదైనా ఒక వెహికల్ కి మనం హిట్ చేసినా కూడా, ఏదైనా పానిక్ గా ఒక స్పీడ్ లో హై స్పీడ్ లో ఉన్నప్పుడు మన ఒక దాన్ని ఎప్పుడైనా మనం హిట్ అయినప్పుడు ఏంటంటే ఈ సీట్ బెల్ట్ అనేది లాక్ అయిపోతుంది. అంటే ఇమ్మీడియట్ గా మనకు ముందుకు రానివ్వదు. అర్థమైందా? సీట్ బెల్ట్ యొక్క యూజ్ అనేది ఇది. అదే మనం స్లోగా వచ్చామనుకోండి ఎంతైనా వస్తుంది. క్లియర్? ఓకే, ఇప్పుడు మనకు సీట్ బెల్ట్ గురించి కూడా మనకు క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ డ్రైవింగ్ సంబంధించిన వాటి గురించి అయితే ఇప్పుడు మనం చూసుకుందాం. డ్రైవింగ్ సంబంధించిన వాటి గురించిలో ఇది మనకు స్టీరింగ్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అండ్ ఇప్పుడు స్టీరింగ్ లో మనకి ఏంటి అంటే ఒక్కొక్కరు హైట్ ఉంటారు, ఒక్కొక్కరు షార్ట్ గా ఉంటారు. వారి కోసం ఏంటంటే వారి రీచ్ కోసం ఇక్కడ మనకు టిల్ట్ ఆప్షన్ అనేది ఆల్మోస్ట్ వెహికల్స్ అయితే ఉంటుందండి. యూ కెన్ సీ ఇది మనకు దానికి సంబంధించిన లివర్. ఓకే, ఇది మనకు ఎలా ఉంటుంది. ఓకే, దీన్ని మనం కిందికి చేసి మీ హైట్కి అనుగుణంగా అయితే స్టీరింగ్ అయితే సెట్ చేసుకోండి. ఓకే, నేను వచ్చేసి పైకే సెట్ చేసుకుంటున్నా. దెన్ ఇక్కడ కనిపిస్తున్న లివర్ వచ్చేసేసి ఇది టాటా వెహికల్, ఫోర్డ్, ఫోక్స్ వ్యాగన్, స్కోడా వెహికల్స్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసేసి మనకు టర్న్ ఇండికేటర్ అండి. మనం ఎప్పుడైనా రైట్ సైడ్ టర్న్ అవుతున్నా రైట్ ఇండికేటర్, మనం ఎప్పుడైనా రైట్ సైడ్ టర్న్ అవుతున్నా లేదా లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతున్నా కూడా దాన్ని బట్టి అయితే మనం ఈ టర్న్ ఇండికేటర్ అయితే ఖచ్చితంగా మనం అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రైట్ సైడ్కి మనం అండ్ కిందికి అన్నామంటే రైట్ ఇండికేటర్, అండ్ 2 స్టెప్స్ లెఫ్ట్కి అన్నామంటే లెఫ్ట్ ఇండికేటర్. అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న కంట్రోల్స్ వచ్చేసేసి వైపర్ సంబంధించిన కంట్రోల్స్. ఓకే, మీరు పైకి ప్రెస్, ఇది వచ్చేసి స్టార్టర్ వెహికల్. ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ కంట్రోల్స్ గురించి మీకు ఒక నాలెడ్జ్ ఉండాలి కాబట్టి నేను ఒక క్లారిటీ ఇస్తున్నానండి. అండ్ దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలియని విషయం ఏంటి అంటే మిర్రర్స్. ఈ మిర్రర్స్ మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి అయితే చాలా మందికి తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి, మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ మిర్రర్స్ లో మనకు ఓన్లీ ఈ 20% మాత్రమే మనకు కార్ కనిపించాలి. రిమైనింగ్ ఈ 80% అంతా కూడా మనకు రియర్ వ్యూ కనిపించాలి. దిస్ ఈజ్ రియర్ వ్యూ మిర్రర్. ఓకే, ఇట్స్ నాట్ కార్ వ్యూ మిర్రర్. అంటే మనకు రియర్ వ్యూని ఎక్కువ మనకు కవర్ చేయాలి. దీన్ని బట్టి బోత్ మిర్రర్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం రైట్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవాలనుకోండి, రైట్ సైడ్ టర్న్ చేసి, ఇది మనకు జాయ్ స్టిక్ లాగా పిల్లలు వీడియో గేమ్ ఆడుతుంటారు కదా, కార్ గేమ్, అలాగా మీరు రైట్కి అన్నారంటే రైట్కి పుల్ అవుట్. యూ కెన్ సీ రైట్, లెఫ్ట్,
అప్ డౌన్, ఈ విధంగా అయితే మనకు వర్క్ అవుతుందండి. నా హైట్కి అనుగుణంగా అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా. మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వెంటనే మీరు ఏదైనా ఒక వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు అంటే మీ హైట్కి అనుగుణంగా అయితే మీరు ఆ మిర్రర్స్ అయితే సెట్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు హైట్కి అనుగుణంగా అయితే ఆ మిర్రర్స్ అని చెప్పేసి ఉంటాయి కాబట్టి మీ హైట్కి అనుగుణంగా అయితే మీరైతే దాన్ని సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే IRVM, ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ అంటారండి. ఇది ఈ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ యొక్క యూజ్ ఏంటి అంటే ఇది మనకు కంప్లీట్గా రియర్ వ్యూని అయితే కవర్ చేస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనకు వెహికల్ అనేది వెనక నుంచి మాత్రమే మనకు ముందుకు రావాల్సి ఉంటుంది. వెనక నుంచి మనకు ముందుకు వెహికల్స్ వచ్చేప్పుడు అది లెఫ్ట్ డైరెక్షన్లో వెళ్తుందా రైట్ డైరెక్షన్లో వెళ్తుందా అని చెప్పేసి మనకు ఈ IRVM వల్ల అయితే మనకు యూజ్ ఉంటుంది. అది లెఫ్ట్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, మనం ఇప్పుడు లెఫ్ట్ మిర్రర్ చూస్తాం. అది రైట్ డైరెక్షన్లో వచ్చిందంటే మనం రైట్ మిర్రర్లో చూస్తాం. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఈ IRVM చూస్తూనే మనం మెజారిటీగా మన రియర్ వ్యూ మొత్తం అంతా కూడా మనం కవర్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసేసి మనకు సైడ్ వ్యూ మిర్రర్. ఓకే, ఇది మనకు సైడ్ వ్యూ, ఇది మొత్తం అంతా కూడా మనకు రియర్ వ్యూ మొత్తాన్ని కవర్ చేస్తుందండి. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి కొన్ని వెహికల్స్లో పుష్ స్టార్ట్ ఉంటుంది. అలాంటి వెహికల్స్లో జస్ట్ ప్రతి వెహికల్ని మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అది ఆటోమేటిక్ అయితే ఖచ్చితంగా మనం బ్రేక్ ప్రెస్ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అదే మనకు మాన్యువల్ అనుకోండి, ఖచ్చితంగా క్లచ్ పూర్తిగా ప్రెస్ చేసిన తర్వాతే మనం దాన్ని స్టార్ట్ చేయగలుగుతాం. ఇది వచ్చేసి ఫ్లిప్ కీ అండి. టాటాలో మనకు ఫ్లిప్ కీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న బటన్ ప్రెస్ చేసామంటే ఓపెన్, ఇన్సర్ట్, లాక్. ఇక మనకు రాదు, ఇది వచ్చేసి లాక్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి మనకు 1 స్టెప్ అని చెప్పేసి తీసుకున్నామండి. దీనివల్ల ఏంటంటే ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే బ్యాటరీ నుంచి పవర్ అనేది ఎలక్ట్రికల్ పార్ట్స్కి అనేది పాస్ అవుతుంది అనమాట. యూ కెన్ సీ. నెక్స్ట్ ఇగ్నిషన్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి మనకు ఇంజన్ స్టార్ట్. ఓకే, కంప్లీట్గా క్లచ్ అయితే ప్రెస్ చేసి ఉండాలి. క్లచ్ ప్రెస్ చేయకపోతే మాత్రం ఇంజన్ స్టార్ట్ అవ్వదు. యూ కెన్ సీ నేను క్లచ్ అయితే ప్రెస్ చేయలేదు. క్లియర్. ఓకే, అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 పెడల్స్ క్లచ్, బ్రేక్, యాక్సలరేటర్. అండ్ కొంతమంది ఎలా నేర్పిస్తుంటారంటే యాక్సలరేటర్, బ్రేక్ అండ్ క్లచ్ ABC అని చెప్పేసి అయితే నేర్పిస్తుంటారండి. అది రాంగ్ ప్యాటర్న్. అది కరెక్ట్గా నేర్చుకోవడానికి ఒక గుడ్డి గుర్తు మనం చెప్తున్నా కూడా అది అర్థమయ్యే విధంగా ఉండాలి, ఒక క్లారిటీగా ఉండాలి. ఏదైనా కూడా ఇది రాంగ్ ప్యాటర్న్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్లచ్, బ్రేక్, యాక్సలరేటర్. క్లచ్ అనేది ఓన్లీ లెఫ్ట్ లెగ్ తోటి మాత్రం మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రేక్ అండ్ యాక్సలరేటర్ వచ్చేసేసి మనం రైట్ లెగ్ తోటి అయితే మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ యూస్ చేస్తున్నప్పుడు కూడా ఫుట్లో కంప్లీట్గా ఈ పార్ట్ తోటి మాత్రం మనం ప్రెస్ చేయాలి. మనం అరికాలతోటి ప్రెస్ చేసామంటే మనకు సెన్స్ అవ్వదు, ఎంత ప్రెస్ చేస్తున్నాం ఏంటన్నది కూడా మనకు ఒక క్లారిటీ ఉండదు. కాబట్టి కంప్లీట్గా మనం ఫ్రంట్ పార్ట్ తోటి మాత్రం మనం ఇక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఒక్కొక్కరి ఫుట్ సైజ్ని బట్టి అయితే మనకు రీచ్ అని చెప్పేసి అయితే ఉంటుందండి. మీ ఫుట్ సైజ్ 9 అబవ్ ఉందనుకోండి, 9 ఇంచెస్ అబవ్ ఉందంటే కనుక కింద రెస్ట్ తీసుకోండి. ఓకే, కింద రెస్ట్ తీసుకొని కంప్లీట్గా ఇలాగైతే మీరు ప్రెస్ చేయొచ్చు. లేదు అలా లేదన్నప్పుడు కంప్లీట్గా మీరైతే లెగ్ని అయితే కంప్లీట్గా ఇలా లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లిఫ్ట్ చేసి క్లచ్ ఎప్పుడూ కూడా మనం పూర్తిగా ప్రెస్ చేయాలి. పూర్తిగా ప్రెస్ చేయకపోతే మనకు గేర్ ఎంగేజ్ అవ్వదు, లేదా వెహికల్ ఆపాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా వెహికల్ అయితే ఆఫ్ అవ్వదు. క్లియర్. అండ్ నెక్స్ట్ బ్రేక్ అండ్ యాక్సలరేటర్. బ్రేక్ అండ్ యాక్సలరేటర్కి మీరు మిడిల్లో ఉంచుకోండి ఫుట్. బ్రేక్ అండ్ యాక్సిలేటర్. బ్రేక్ అండ్ యాక్సిలేటర్ రెండూ కూడా ఒకేసారి మనం యూజ్ చేసే ఛాన్స్ అని చెప్పేసి అయితే రాదండి. రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మనం ఖచ్చితంగా డ్రైవింగ్ లో ఉన్నప్పుడు లేదా ఆపేప్పుడు మాత్రం రెండిట్లో ఒకటి మాత్రం యూజ్ చేస్తాం. మనకు రెండు కాళ్ళు ఉన్నాయి, ఇక్కడ మనకు 3 పెడల్స్ ఉన్నాయి కదా, ఎలా ఆపరేట్ చేస్తామని చెప్పేసి మీకు డౌట్ వచ్చినట్లయితే కనుక మనం రెండిట్లో మన వెహికల్ ఆపాలనుకున్నప్పుడు ఓన్లీ బ్రేక్ మాత్రం యూజ్ చేస్తాం, మన వెహికల్ ని రన్ చేయాలన్నప్పుడు ఓన్లీ యాక్సిలేటర్ మాత్రం యూజ్ చేస్తాం. ఈ రెండింట్లో మాత్రం ఏదో ఒకటి మాత్రమే మనకు యూజ్ అవుతూ ఉంటుంది మనం డ్రైవ్ చేసేప్పుడు కానీ లేదా ఆగేప్పుడు కానీ. క్లియర్. క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్. అండ్ ఇందాక మీకు చూపించాను స్టీరింగ్ వీల్. ఇది వచ్చేసేసి మన వెహికల్ జడ్జిమెంట్ కోసం అండ్ లెఫ్ట్కి వెళ్ళాలన్నా రైట్కి వెళ్ళాలన్నా మన వెహికల్ డైరెక్షన్ చేంజ్ అవుతున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాలన్నా ఈ స్టీరింగ్ అనేది అయితే మనకు ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు కూడా గేర్స్. ఇది గేర్స్ కాదండి, గేర్ నాబ్. క్లియర్. అండ్ దీనికి సంబంధించి మనం గేర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే మీకు నెక్స్ట్ క్లాస్లో అయితే నేను చూపిస్తాను. ఓకే, ఇది గేర్ నాబ్. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకు పార్కింగ్ బ్రేక్, ఇన్ ద సెన్స్ హ్యాండ్ బ్రేక్ అని చెప్పేసి కూడా అంటుంటారు మన వాడుక భాషలో. అండ్ హ్యాండ్ బ్రేక్ యూజ్ చేసే ప్రతి ఒక్కసారి కూడా మనం గుర్తుంచుకోండి,
బ్రేక్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేసి ఉండాలి. బ్రేక్ ప్రెస్ చేయండి. బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు పుల్ పైకి లాగి ఈ బటన్ అనేది పైకి మీరు లాగితేనే ఈ బటన్ అనేది అన్లాక్ అవుతుంది, లేకపోతే అన్లాక్ అనేది అవ్వదు. పైకి పుల్ చేసి ప్రెస్ దెన్ డౌన్. క్లియర్? ఓకే. అండ్ పైకి లాగేప్పుడు చాలా మంది ఏంటంటే బటన్ ప్రెస్ చేస్తూ ఉంటారు. బటన్ ప్రెస్ చేయకూడదు. పైకి లాగేప్పుడు కంప్లీట్గా ఇలా పుల్ చేయాలి. బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే రైజ్ అవ్వాలి. క్వశ్చన్ రైజ్ అవ్వకపోతే మనకి డౌట్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎలా ఏంటని చెప్పేసి ఉంటుంది. బటన్ ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా రాదు. ఇంకా చూడండి ఇంత గ్యాప్ అని చెప్పేసి ఉంది. బటన్ ప్రెస్ చేయడం ఎందుకు, ఈ బటన్ అనేది ఎందుకు ఇచ్చాడంటే ఓన్లీ అన్లాక్ చేయడానికి మాత్రమే ఇచ్చాడు, లాక్ చేయడానికి కాదు. ఇక్కడ దాకా వచ్చింది. అదే బటన్ ప్రెస్ చేస్తే ఇంకా గ్యాప్ ఉంది. అర్థమైంది అనుకుంటా. క్లియర్? సో ఇవి మనం బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన విషయాలండి. అండ్ దీంతో పాటు కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసేసి టెకోమీటర్, అంటే ఇంజన్ స్పీడ్ అయితే ఇది మనకు చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకు స్పీడోమీటర్, అంటే వీల్ స్పీడ్ అయితే మనకి ఇది చూపిస్తుందండి. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసేది చూపిస్తాను. మీరు ఎంత అయితే యాక్సలరేటర్ ఇస్తారో అంత స్పీడ్ తోటి అయితే మనకు ఈ ముళ్ళు అనేది పైకి వెళ్తూ ఉంటుంది. అంటే అంత స్పీడ్ తోటి ఇంజన్ అని చెప్పేసి మనకు రెవల్యూషన్ అవుతుంది అని చెప్పి అవుతూ ఉంటుంది, అంటే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. యూ కెన్ సీ. ఓకే. దీన్ని వచ్చేసేసి మనం మినిట్స్లో కౌంట్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసేసి మనం హవర్స్లో కౌంట్ చేస్తాం. అది కూడా మీకు ఒక్కసారి క్లారిటీగా చూపిస్తానండి. యూ కెన్ సీ ఇక్కడ మనకు ఆర్పిఎం ఇంటూ 1000 అని చెప్పేసి ఉంది కదా. ఆర్పిఎం అంటే రొటేషన్ పర్ మినిట్. ఇదేం రొటేషన్? ఇంజన్ యొక్క రొటేషన్. ఓకే. ఇంజన్ వీల్ యొక్క రొటేషన్ అని చెప్పేసి మనకి ఎక్కడ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం చూసినట్టయితే కనుక క్లోజ్ టు 1 ఉంది. అంటే మనకి ఇక్కడ 900 అని చెప్పేసి 9.9 అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. 0.9 ఇంటూ 1000 900. అంటే ఇప్పుడు వచ్చేసేసి ఇంజన్ వీల్ యొక్క స్పీడ్ అని చెప్పేసి 900 పర్ మినిట్ అని చెప్పేసి ఉంది. అండ్ ఇక్కడ మనం వీల్ చూడండి ఒకసారి. వీల్ స్పీడ్ ఏమైనా ఉందా? 0లో ఉంది. ఇలా మీకు చాలా అర్థమయ్యే భాషలో చాలా క్లియర్గా ప్రతి ఒక్కటి టెక్నికల్గా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా మనకు అర్థమయ్యేలాగా నేర్చుకోవాలి. అలా కాకుండా నాటు పద్ధతిలో నేర్చుకుంటూ ఏదో అలా వెళ్ళిపోవాలి, క్లచ్ నొక్కాలి, బ్రేక్ నొక్కాలి, వెళ్ళిపోవాలి, అలా కాకుండా చాలా క్లియర్గా మనం నేర్చుకున్నామంటే దాని గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఎందుకోసం ఉంది అన్నది మాత్రం మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏది ఎందుకోసం ఉంది, ఎప్పుడు వాడాలన్నది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. అండ్ ఈ బేసిక్ నాలెడ్జ్ అని చెప్పేసి మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి ఒక్కొక్క పార్ట్ గురించి, ఫస్ట్ స్టీరింగ్ ఎందుకుంది, ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి, ప్రతి ఒక్కరి ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ క్వశ్చన్ అని చెప్పేసి రైజ్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ అని చెప్పేసి అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను నెక్స్ట్ క్లాస్ లో. అండ్ అందులోనే మీకు లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అండ్ రైట్ సైడ్ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది, మన వెహికల్ ని అండ్ డే 1లోనే స్టీరింగ్ కంట్రోల్ మనం ఎలా నేర్చుకోవాలన్న దాని గురించి కూడా మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను ఫ్రెండ్స్. అండ్ చెప్పాను కదా, ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నట్లయితే కనుక డ్రైవింగ్ నేర్చుకోవడానికి, బట్ మీ దగ్గర మాత్రం ఖచ్చితంగా లర్నర్ లైసెన్స్ అయితే ఉండాలి. లర్నర్ లైసెన్స్ కాదు, కొంతమంది ఏంటంటే లైసెన్స్ కూడా ఉంటుంది కొంతమంది దగ్గర. లైసెన్స్ ఉన్నా పర్లేదు, లర్నర్ లైసెన్స్ అయినా కూడా ఖచ్చితంగా. లర్నర్ లైసెన్స్ లేకపోతే మాత్రం ట్రైనింగ్ ఇవ్వడానికి కుదరదు. కాబట్టి లర్నర్ లైసెన్స్ అయితే మీ దగ్గర ఉండాలి. కేవలం ఒక్కరిని మాత్రమే నేను తీసుకుంటాను. సిరీస్ మొత్తం ఆన్ కెమెరా ఉంటుంది. ఇది కూడా మీకు ఓకే అయితే మాత్రమే మీరైతే రండి, లేదంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ దట్. ఎందుకంటే ఆన్ కెమెరా నేను చూపిస్తేనే, ఇప్పుడు నేను చూపించి ఇప్పుడు మీకు నేర్పిస్తూ కొన్ని వేల మంది కూడా ట్రైన్ చేయడానికి నేను పర్సనల్ గా వెళ్ళలేను. కాబట్టి ఆ వేల మంది కూడా నేర్చుకోవాలంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి ఆన్ కెమెరా అని చెప్పేసి అయితే కంప్లీట్ గా వీడియో అని చెప్పేసి ఉంటుంది. అండ్ మీ ట్రైనింగ్ కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మాత్రం ఈ సిరీస్ కంప్లీట్ గా అయిపోయేంత వరకు, ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయేలోపు మిమ్మల్ని ఒక బెస్ట్ ప్రొఫెషనల్ డ్రైవర్ గా అయితే నేను తయారు చేస్తాను. నాట్ ఓన్లీ కార్స్, మీరు ఏ వెహికల్ అయినా డ్రైవ్ చేయగలరు అన్నంత కాన్ఫిడెన్స్ అయితే నేను క్రియేట్ చేయగలుగుతానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.